ఓకే. ఇప్పటికి చాలా సార్లు వీడియో అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇది టైప్ అనేది చేశాను చూడండి. ఇది బేసిక్ సింటాక్స్ అన్నమాట. HTML తోని ఏదైనా మనం స్టార్ట్ చేయాలి. సో HTML అనే ఎలిమెంట్ తోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ సింటాక్స్ హెడ్ అనేది ఇవ్వాలి. హెడ్లో టైటిల్ అనేది ఉంటుంది. ఈ టైటిల్లో మీరు ఒక నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, డిజిటల్ స్టడీ అనే టైటిల్ ఇచ్చాను. సో మళ్ళీ మీరు వెంటనే క్లోజ్ చేయాలి. టైటిల్ క్లోజ్ చేసేటప్పుడు ఎండ్ ట్యాగ్ అనేది స్లాష్ లెక్క ఇలా ఉంటుంది. ఇది మాత్రమే ఎండ్ ట్యాగ్ అని ఇండికేట్ చేస్తుంది మెయిన్గా. ఓకే, హెడ్ కూడా చూడండి ఎండ్ ట్యాగ్ కాబట్టి ఇక్కడ మీరు స్లాష్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో బాడీ అనేది మళ్ళీ ఓపెన్ చేసాను. బాడీలో మీరు పి అనే పారాగ్రాఫ్ అనే ఒక ఎలిమెంట్ వాడి సో ఇలా డిజిటల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ HTML అనేది క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేటప్పుడు మీరు నార్మల్గా చూడండి స్లాష్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇండికేట్ చేసి బేసిక్ సింటాక్స్. దీని అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను, కానీ వీడియో క్యాన్సిల్ అవుతుంది. నేను ఇక్కడ సేవ్ చేసి అక్కడ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+S అనేది ఒత్తాల్సి ఉంటుంది. ఓకే, నేను చూపిస్తాను. Ctrl+S ఇది మీరు Ctrl+S అనేది ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. కానీ నాది ఆటోమేటిక్గా సేవ్ ఇప్పుడు ఆల్రెడీ సేవ్ చేశాను. కానీ ఫస్ట్ మీరు సేవ్ అనే అంటే ఎందులో సేవ్ చేస్తున్నాను అని వచ్చినప్పుడు మీరు ఇప్పుడు దీన్ని నేను ఎలా సేవ్ చేస్తానంటే డిజిటల్ బాసర్ అనే సేవ్ చేశాను అనుకోండి. ఆ ఫోల్డర్లో సేవ్ చేశాను అనుకోండి. సేవ్ చేసినప్పుడు .html అనేది క్లిక్ చేయాలి. మీరు ఏ నేమ్తో 1 అని 2 కానీ ఏ నేమ్ అయినా మీరు ఇచ్చుకోండి ఇక్కడ బాసర్ బదులు. కానీ ఇక్కడ HTML అనే .html అని క్లిక్ చేస్తేనే మీకు HTML ఇందులో ఉండే ఫోల్డర్ అనేది మీకు జస్ట్ విజిబుల్ అవుతుంది. సో మీకు నేను అది చూపిస్తాను ఎలా సేవ్ అయిందో. ఓకేనా? సో చూడండి నేను అక్కడ మీకు నోట్ ప్యాడ్లో ఇలా ఇచ్చాను. సో ఇక్కడ టైటిల్ అనే డిజిటల్ స్టడీ ఇచ్చాను కదా, ఇది ఎక్కడ విజిబుల్ అవుతుందో చూడండి. ఇక్కడ మీకు డిజిటల్ స్టడీ కనబడుతుంది కదా, ఇగో ఇది అంటే మీరు ఎందులో సేవ్ చేస్తున్నారు అనేది మీకు టైటిల్ అంటే దానికి మెయిన్ ట్యాగ్ హెడ్ అన్నమాట. హెడ్ అనేది చెప్తుంది. సో నెక్స్ట్ మీరు బాడీలో పారాగ్రాఫ్ అనే సెంటెన్స్ తోని ఇందులో ఇలా డిజిటల్ స్టడీ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అని క్లిక్ చేశారు కదా. సో ఇది బాడీలో వచ్చిందనమాట. ఇది మెయిన్ నార్మల్గా సింటాక్స్ అనమాట ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి. మీకు వెబ్ పేజ్ అంటే ఏంటిదో నేను చూపిస్తాను. నార్మల్గా వెబ్ పేజ్ అంటే ఇప్పుడు మీది ఫేస్బుక్ కానీ ఒక యూట్యూబ్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీకు క్రియేట్ చేసేటప్పుడు మీకు నార్మల్గానే అయితే ఒక వెబ్ పేజ్ అయితే వస్తుంది కదా. అది మీ పేరు అడుగుతుంది, యువర్ ఫోన్ నెంబరు, OTP ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు అనే మీకు ఒక పేజ్ అనేది కనబడుతుంది. అదే వెబ్ పేజ్ అనేది. అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ మీరు కొత్తగా లాగిన్ అవుతున్నారు అనుకోండి, మీ పేరు మీ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవునా? ఒక టేబుల్ ఫామ్లో. తర్వాత లాగిన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఆ ఫామ్ని మీకు ఏదైతే లేఅవుట్ కనబడుతుందో అక్కడ దాన్నే వెబ్ పేజ్ అంటారు. ఓకే, వాళ్ళు అక్కడ వెబ్ పేజ్ని అలా క్రియేట్ చేసుకున్నారు. మీకు అది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అప్కమింగ్ వీడియోస్లో మేము మీకు ఎలా చేయాలి అలాంటివి అనేది చెప్తాను. ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. మనం ఏం చేసామో జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. బేసిక్ సింటాక్స్ ఏదైనా మనం ఏ HTML క్రియేట్ చేయాలి అనుకున్న ఒక వెబ్ పేజ్ HTML అనే ఫోల్డర్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇది తీసేస్తాను. ఓకే, ఇక్కడ నేను బాసర్ HTML అని ఇప్పటిదాకా టైప్ చేశాను కదా, అది తీసేస్తున్నాను. ఓకే, HTML అనే ట్యాగ్ తోని స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ తోని క్లోజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హెడ్లో టైటిల్ అనే ఒక ఎలిమెంట్ వాడి మీరు ఒక టైటిల్ ఇవ్వండి. టైటిల్ ఇవ్వడం వల్ల మీకు అది ఎక్కడ సేవ్ అవుతుందో మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ డిజిటల్ స్టడీలో సేవ్. ఒకవేళ నేను ఇక్కడ డిజిటల్ స్టడీ బదులు బాసర్ అని క్లిక్ చేస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేశాను Ctrl+S. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు బాసర్ అనేది వచ్చింది. నేను మళ్ళీ డిజిటల్ స్టడీలోకి మారుస్తాను. ఓకే, మళ్ళీ చేంజ్ అవుతుందో లేదో మీరే చూడండి. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. చేసి చూద్దాం. ఓకే,
చూసారు కదా, అంటే ఇక్కడ మీరు టైటిల్ అనేది మీకు ఎందుకంటే ఎక్కడ సేవ్ చేస్తున్నారు అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మీరు హెడ్ క్లోజ్ చేసేయండి, టైటిల్ క్లోజ్ చేసేయండి. జస్ట్ టైటిల్ అనేది అక్కడ పైన విజిబుల్ అయ్యేదానికి. నెక్స్ట్ బాడీ అనేది ఓపెన్ చేయండి. మీరు ఏది క్లిక్ చేయాలన్నా, ఒక లిస్ట్ తయారు చేయాలన్నా, ఒక ఫామ్ తయారు చేయాలన్నా బాడీలోనే జరుగుతుంది అనమాట. మీరు బాడీ అనే ఎలిమెంట్ వాడితేనే, ఓపెన్ చేస్తేనే మీకు ఏదైనా సింటాక్స్ అనేది రాయొచ్చు బాడీలో. ఇప్పుడు నార్మల్గా నేను పి అనే ఎలిమెంట్ తీసేసి రాశాను అనుకోండి, దానికి ఒక గుర్తింపు అనేది ఉండదు, పారాగ్రాఫ్ అనేది గుర్తింపు ఉండదు. సో ఇక్కడ పి అనే ఎలిమెంట్ నేను పెట్టడం ద్వారా అది పారాగ్రాఫ్ని ఇండికేట్ చేస్తుందని అర్థం. కానీ పి బదులు ఒక వేరే ఎలిమెంట్ వాడి ఒక ఆర్డర్ లిస్ట్, టేబుల్ అలాంటివి వాడితే దాన్ని ఇండికేట్ చేస్తుందని అర్థం. మీరు టేబుల్ తయారు చేయాలంటే కన్ఫర్మ్గా టేబుల్ అనేది టేబుల్ ఫామ్ అనేది, టేబుల్ ట్యాగ్ అనేది వాడాలి. కాబట్టి అట్లా నేను ఈ పారాగ్రాఫ్ కాబట్టి నేను ఒక పి అనే ట్యాగ్ ఇచ్చి ఎలిమెంట్ని ఇచ్చాను. సో మళ్ళీ పి అనేది క్లోజ్ చేశాను, నా కంటెంట్ అయిపోగానే బాడీని కూడా క్లోజ్ చేసి HTMLని క్లోజ్ చేయాలి. సో ఇదనమాట HTML బేసిక్ సింటాక్స్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా ఎలా మార్చాలి, ఇక్కడ కనబడుతుంది కదా, ఓకే మీకు ఇప్పుడే చెప్తాను. ఇక్కడ హెడ్డింగ్ ఇలా రావాలి, మీకు న్యూస్ పేపర్లో కనబడుతుంది కదా, ఇక్కడ ద హిందూ, ఇక్కడ న్యూస్ పేపర్ సబ్ హెడ్డింగ్స్, ఇంకా కలర్స్, హైలైటింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ పిక్చర్స్ ఎలా పే చేయాలి, అంత వెబ్ పేజ్ ఒక న్యూస్ పేపర్ని మీరు ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు అనమాట HTMLలో. అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను, కానీ బేసిక్ సింటాక్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.